ఒకే విడతలో మున్సిపల్ ఎలక్షన్ 1-2 రోజుల్లో నోటిఫికేషన్. తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధమైపోయింది. అధికారులను పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ రావడమే తరువాయి అన్నట్టుగా రాజకీయ పార్టీలు కూడా రెడీ అయిపోయాయి. అభ్యర్థులు కూడా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసేసుకుంటున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సమ్మక్క సారక్క దేవతల సాక్షిగా మేడారంలో జరిగిన కేబినెట్ లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఏర్పాట్లు పూర్తి చేసి నగారా మోగించేందుకు కసరత్తు చేస్తోంది ఈసీ. జనవరి నెలాఖరులోపు షెడ్యూల్ ను విడుదల చేసి ఫిబ్రవరి 15 లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది. ఇప్పటికే తుది ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను సిద్ధం చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది. సిబ్బంది, సామాగ్రి, శాఖల సమన్వయంపై ఈసీ దృష్టి పెట్టింది. మరోవైపు జిల్లా కలెక్టర్లతో వరుసగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పూర్తయింది. అయితే గురువారం రోజున నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఉంటుంది. శుక్రవారం రోజున రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై సూచనలు చేయనుంది ఈసీ. అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని విధాలుగా సిద్ధమైన తర్వాత మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఈ లెక్కన ఈ నెల 24 నుంచి 27 మధ్య ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థుల అర్హతలు, నిబంధనలు, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. కార్పొరేషన్ అభ్యర్థులకు 10 లక్షలు, గ్రేడ్ 1 మున్సిపాలిటీలకు 5 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేసేందుకు ఈసీ అనుమతించింది. అభ్యర్థులు నామినేషన్ వేసే ముందే ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే ఫ్లెక్సీలు, సోషల్ మీడియా ప్రకటనలు, భోజనాలు, వాహనాల ఖర్చులను ఈ ఖాతా ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది.